హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ ఇగురు. ఎలా చేయాలో చూద్దాం రండి. మటన్ అరకిలో. మటన్కి మసాలా కలపాలండి. ఎలా కలపాలో చూద్దాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్ అండి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను. ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. మటన్కి ఇప్పుడు మసాలా బాగా కలుపుకుంటే ఉడకబెట్టేటప్పుడు బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాం. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. కరివేపాకు 1 రెబ్బండి, అది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత వేసి పొయ్యి మీద పెట్టుకుందామండి. లేతదైతే 3 విసులు, ముదురుదైతే 5 విసులు. 3 ఎర్రగడ్డలండి కట్ చేసి పెట్టుకుందాం. మీడియం సైజు 1 టమోటా అండి కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిరకాయలు 3 అండి చీల్చి పెట్టుకుందాం. పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, కొత్తిమీర కొంచెం, పచ్చి కొబ్బరి 2 బద్దలు, వెల్లుల్లి గడ్డ 1 ఒలిసి పెట్టుకుందాం. గసగసాలు 3 స్పూన్లు, 200 గ్రాములు నూనె అండి, పచ్చి టెంకాయ, వెల్లుల్లిగడ్డ, గసాలు వేసుకొని మిక్సీ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందామండి. వేసుకున్నాక కలుపుకుందామండి. 2 నిమిషాలు బాగా వేంపుకోవాలండి. కలర్ మారేంత వరకు బాగా వేంపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఉల్లిగడ్డలు వేగినాయండి. చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక బాగా వేపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే అడుగు మాడకుండా బాగా వేపుకోవాలండి. మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మసాలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం. లో ఫ్లేమ్లో కొంచెంసేపు వేపుకుందామండి. బాగా వేపిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం. ఈ యొక్క మటన్ ఇగురు మసాలా అడుగు అంటుకోకుండా బాగా వేపుకోవాలండి. వేపుకున్నాక ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక కలుపుకుందాం. కూరకి మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. కుక్కర్లో ఉడకబెట్టిన మటను దాంట్లో వేసేయాలి. నీళ్ళు ఏమి అవసరం లేదండి, దాంట్లో ఉండే నీళ్ళే సరిపోతుంది. వేసుకున్నాక కలుపుకుందాం. ఈ మటన్ ఇగురండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో గుత్తంగా అయ్యే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా ఎగురుకునిందండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర వేసినాక కలుపుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఇప్పుడు మటన్ ఇగురు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ చేసే వీడియోలో కలుద్దాం.